ఈ నెక్లెస్ నాకైతే బాగా నచ్చింది, కానీ లవ్లీకి కూడా నచ్చాలి కదా. కార్తీక్, లవ్లీ, నువ్వింత టేస్టీగా హల్వా ఎలా చేసావు? నిన్న హల్వా చేయలేదు. అత్తగారు అన్నారు చెయ్యి తగిలితే నువ్వు చేసినట్లే అన్నారు, అంతే. నువ్వేమైనా అనుకో, మీ అమ్మగారు చాలా తెలివైన వారు. ఎందుకంటే ఆవిడికి బాగా తెలుసు నేను వంటల్లో ఉట్టి సిన్నా అని. అమ్మ నిన్ను ఇలా వదిలేసిందా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాకే నమ్మకం కుదరడం లేదు. ఆవిడేనా ఇలా చేసింది? నిజం చెప్పనా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అత్తగారు నాతో ఇంత ప్రేమగా వ్యవహరిస్తారని నేను కల్లో కూడా ఎప్పుడూ అనుకోలేదు. అమ్మ ఇలా ఎందుకు చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మేడం, అమ్మ నీతో ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోకు, అర్థమైందా? అమ్మ దృష్టిలో నువ్వు ఒక క్రమశిక్షణ లేని ఆడపిల్లవి. అలాంటి వాళ్ళని అమ్మ ఎప్పటికీ క్షమించదు. రేపేదో జరుగుతుందని ఈ క్షణం నుంచే భయపడటం ఇష్టం ఉండదు. నేనిప్పుడు మన హనీమూన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. నీ చేతిలో ఏముంది? నా చేతిలోనా? ఏముంది? ఏం లేదే. కార్తీక్, మరో అమ్మాయి ఫోటో అయితే కాదు కదా? వా, ఎంత గొప్ప ఆలోచనలండి మీవి. ఈ రోజు నువ్వు ఇంట్లో జరిగిన మొదటి పరీక్షలో పాస్ అయ్యావు, అందుకే నీకోసం గిఫ్ట్ తెచ్చాను. నిజానికి ఈరోజు నువ్వు పరీక్షలో చీటింగ్ చేసి పాస్ అయ్యావు అనుకో, అయినా ఓకే. అది పక్కన పెట్టి ఆ గిఫ్ట్ ఏంటో చూపించు. నెక్లెసా? నీ దగ్గర ఉన్న మిగతా వాటిలో ఇది ఎక్స్పెన్సివ్ కాదనుకో, కానీ ఇందులో బోలెడంత నా ప్రేమ దాగుంది. ఎలా ఉంది? చాలా బాగా నచ్చింది. కార్తీక్, నువ్వు ప్రేమతో ఒక చిన్న పువ్వు తెచ్చిచ్చినా అది నా దృష్టిలో ఎంతో విలువైందిగా భావిస్తాను. ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నీకు ఈ నెక్లెస్ నచ్చుతుందో లేదోనని నేను చాలా భయపడ్డాను. ఎందుకు నచ్చదు? కార్తీక్ నా కోసం తెచ్చిన మొదటి గిఫ్ట్ ఇది. నా దృష్టిలో ఇది ఎంతో విలువైంది. కానీ కార్తీక్, గిఫ్ట్ తెచ్చివగానే సరిపోదు. నువ్వే స్వయంగా దీన్ని నా మెడలో వేయాలి. అచ్చం సినిమాల్లో హీరో హీరోయిన్ కి వేసినట్టు. సరేనా? ఇక వే.
కార్తీక్, నువ్వు నా నుంచి దూరంగా ఎందుకుంటున్నావు? నేను దూరంగా ఉండట్లేదు లవ్లీ, నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నా భార్య అయినట్టుగానే ఈ ఇంటి కోడలివని అమ్మ ఎప్పుడు ఒప్పుకుంటుందా అని. అత్తేం తప్పక ఒప్పిస్తాను, కానీ నా స్టైల్లో, కొత్త దారిలో. కొత్త దారిలోనా? అసలేం ఆలోచిస్తున్నావు నువ్వు? కార్తీక్, నాకు బామ్మగారి మాటలు బాగా గుర్తున్నాయి. చూడు, ఇప్పుడు నేను వెళుతున్నాను, కానీ 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను. అప్పుడు ఇల్లంతా మారిపోయి కనిపించాలి. ప్రతి మూల హాయిగా నవ్వులు అలలు అలలుగా ఎగిసి పడుతుండాలి. అర్థమైంది కదా? ఆవిడ మాటలకు అర్థం ముందుగా మీ అమ్మగారే మారాలి అని. ఆవిడ ఈ ఇంటి ప్రపంచం నుంచి బయట ప్రపంచంలోకొచ్చి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలి. బహుశా అందుకే అనుకుంటా బామ్మగారు ఎంతో సంతోషంగా మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆవిడికి తెలుసు, ఈ ఇంట్లో నేను నవ్వులు పువ్వులు పూయించగలనని, ఈ మిలిటరీ క్యాంప్ ని ఇల్లుగా మార్చగలనని. లవ్లీ, నువ్వెందుకు ప్రశాంతంగా ఉన్న ఇంటిని పాడు చేయాలని చూస్తున్నావు? అరే, నాయనమ్మ ఉన్నంత వరకు అలా ఉండడంలో తప్పు లేదు, కానీ నువ్విప్పుడు మా అమ్మతోనే కదా ఉండాల్సింది. కార్తీక్, నేను అత్తగారికి విరుద్ధంగా అస్సలు వెళ్ళటం లేదు, కానీ బామ్మగారు చెప్పిన మార్పును తేకుండా ఉండను. మనం ఓ పని చేద్దాం, నువ్వు మీ అమ్మ చెప్పినట్టు విను, నేను బామ్మ మాట వింటాను. అరే, నువ్వెందుకు మా అమ్మతో నాకున్న అనుబంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నావు? చూడు లవ్లీ, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, కానీ దయచేసి నీ మీద ఎలాంటి కంప్లైంట్స్ రానివ్వకు ప్లీజ్. అలాగే. అక్క, అత్తయ్య గారి కోరిక ప్రకారం లవ్లీని మనలా మార్చాలంటే అసలు మనం ఏం చేయాలంటారు? అయ్యో రామా, నాకైతే కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఐ స్వేర్ అక్క, నేను నా ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎప్పుడు ఇంతలా ఆలోచించలేదు. చూడండబ్బా, ఈ మాటలన్నీ అనవసరం. అత్తగారు మనకి చెప్పినట్టుగా లవ్లీని మార్చాలంటే ఏం చేయాలో ఆలోచించండి. అక్క, అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అత్తగారు నేరుగా లవ్లీతో మాట్లాడరు. మీరే చూడండి, లవ్లీకి అత్తయ్య గారికి మధ్య మనమంతా అడకత్తర్లో పోకచెక్కలా నలిగిపోవాలి. ఏవైనా కాని అత్తగారు అంత పెద్ద బాధ్యత మన నెత్తిన పెట్టాక ఖచ్చితంగా మోయాలి కదా. ఆ లవ్లీని సరిచేయడానికి మనం అత్తగారికి సాయం చేయక తప్పదు, అవునా కదా? ఐ థింక్ ఇది లాజికల్ గా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తన కోసం పడే కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. లవ్లీని సరిదిద్దాలంటే మరో పద్ధతిలో ప్రయత్నించాలి. ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ గా మనకు టాస్క్ అయి కూర్చుంది. ఇంకో విషయం, లవ్లీ వల్ల ఏదైనా తప్పు జరిగితే బలయ్యేదెవరు? మనమే. మనల్ని మనం కాపాడుకోవాలి కదా. అదెలాగో తప్పదు ప్రియా, ఎందుకంటే అత్తగారు మనకు అప్పచెప్పిన బాధ్యత తప్పకుండా నెరవేర్చాల్సిందే. అందుకని మనం ముందుగా లవ్లీ మీద నిఘా వేసుంచాలి. తను రోజంతా ఏమేం చేస్తూ ఉంటుందో అన్నీ తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం వంతుల వారీగా మనతో ఉంచుకుందాం. ఎలాగంటే గౌరీ అక్క వంట చేసేటప్పుడు లవ్లీని తోడుగా ఉంచుదాం. మీనాక్షి అక్క పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు తనతో ఉంటుంది. ఇక నేను ప్రియ తర్వాత డిసైడ్ చేసుకుంటాం లవ్లీ ఎప్పుడెప్పుడు మాతో ఉండాలో. ఇక కొన్ని పనులైతే మనం నలుగురం కలిసి చేసే ఉంటాయి. అప్పుడు లవ్లీ అందరితో ఉంటుంది. ఇలా తను మనతో ఉంటే అన్ని పనులు నేర్చుకోవచ్చు. నువ్వు సరిగ్గా చెప్పావు సిమ్రాన్, మనం ఇలాగే చేద్దాం. అలాగే, ముందు అత్తగారితో ఈ ప్రపోజల్ అప్రూవల్ చేయించుకుందాం. తర్వాత లవ్లీ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన నలుగురి నాలెడ్జ్ ని ఆ పిల్లపై కుమ్మరిస్తే అది తట్టుకోలేక ఆ అల్లరి పిల్ల పిచ్చిదైపోతుంది. తప్పది మిన్ని, ఉత్తమ కోడలిగా సర్వలక్షణాలు సంపాదించాలంటే తనన్నీ తట్టుకోవాల్సిందే. అంతవరకు అత్తగారు తనని కోడలుగా ఒప్పుకోరు. మీరు చెప్పింది నిజమే అక్క. ముందు మనం ఓ పని చేద్దాం. మన ప్లాన్ ఏంటో అత్తగారికి చెప్దాం. అలాగే, పదండి. 5 గంటలకు లేవాలి, 5:30కు రెడీ అవ్వాలి, 6 గంటలకు గుళ్ళో పూజకు రావాలి. ఆ తర్వాత 7 గంటలకు గౌరీతో కలిసి వంటగదిలో వంటలు చెయ్యాలి. ఆ తర్వాత మీనాక్షితో కలిసి పిల్లల్ని స్కూల్కి రెడీ చెయ్యాలి.
ఇంత కఠినమైన నియమాలు హిట్లర్ కూడా తన సైనికులకు పెట్టుండడు. ఏమండి, మీరేదో అన్నట్టున్నారు? నా ఉద్దేశం ఏంటంటే ఆ పిల్ల మీద ఇంత కఠినమైన భారాన్ని వెయ్యకండి. నెమ్మదిగా నేర్చుకుంటుంది. సరే, మేము ఎప్పుడైనా మీ షాపు విషయంలో మాట్లాడామా? అదీ కాక మీరు ఉద్యోగం చేసే రోజుల్లోనైనా. అందుకని మీరు ఇంటి విషయాల్లో తలదూర్చకండి. ఒకటి మాత్రం నిశ్చయం, ఆ అల్లరి పిల్ల లవ్లీని ఒక ఆదర్శవంతమైన కోడలిగా తీర్చిదిద్దుతాం. ఆ మార్పు కోసం మేము ఏదైనా చేస్తాం. మీరందరూ రాసిన ఈ ఇంటి నియమ నిబంధనలు చాలా బాగున్నాయి. మేం దాన్ని ఒప్పుకుంటున్నాం. కానీ ఒక చిన్న మార్పు. ఉదయం 5 గంటలకు బదులుగా 4 గంటలకే లవ్లీ నిద్రలేవాలి. తీసుకోండి, వెళ్ళి లవ్లీకి ఇవ్వండి. ఇంకోటి ముఖ్యమైన విషయం, ఈ నియమాలను లవ్లీ పాటిస్తుందో లేదో మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకవేళ పాటించకపోతే దానికి బాధ్యులు మీరే అవుతారని గుర్తుంచుకోండి. మేమా? వెళ్ళండి. లవ్లీ, నేను ఇప్పుడు కూడా చెప్పేది ఒక్కటే, అమ్మకు నువ్వు నచ్చినట్లుగా నడుచుకోక తప్పదు. కార్తీక్, నా ఆలోచనలు మరోలా ఉన్నాయి. మీ అమ్మగారెవరు? మా అత్తగారు. కానీ బామ్మ మా అత్తగారికి అత్తగారు. అంటే పెద్దెవరు? బామ్మగారే కదా. అందుకే నేను బామ్మ చెప్పినట్టే చేస్తాను. లవ్లీ, నువ్వు నేను చెప్పేది ఒకసారి. సారీ, ఒకవేళ మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే. మీరేదో ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. అదేం లేదు, కానీ అయినా మీ డిస్కషన్ తర్వాత చేసుకోండి, ఎందుకంటే మేము లవ్లీతో అంతకన్నా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి అక్క, ఏంటా విషయం? మేము నీకు ఇది ఇవ్వడానికి వచ్చాం. దినచర్య పట్టిక. దినచర్య అంటే? దినచర్య అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఏ పనులు ఏ టైంలో చేయాలనేది. అన్ని క్లియర్ గా లిస్ట్ లో ఉన్నాయి, శ్రద్ధగా చదువుకో. వారెవ్వా, కౌసల్యాదేవి, మీ చిన్న కోడలి కోసం నియమ నిబంధనలు ఏర్పాటు చేసిన తర్వాత మీలో ఎంతో సంతోషం కనిపిస్తోంది. కానీ నువ్వనుకుంటున్నట్టుగా అమ్మాయిలో మార్పు వస్తుందనే అనుకుంటున్నావా? వస్తుందండి. మా నలుగురు కోడళ్ల శిక్షణలో తను ఉత్తీర్ణురాలైతే మేం కోరుకున్న మార్పు ఖచ్చితంగా తనలో వస్తుంది. అంటే మీరు 24 గంటలు మీ పనులను బాధ్యతలను వదిలేసి శిక్షణా కార్యక్రమాన్నే గమనిస్తూ ఉంటారా? ఏమండి, నాకు 24 గంటలు తనపై నిఘా ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పనిని మేం మా నలుగురు కోడళ్లకు అప్పగించాం. ఓహో, సరే, మంచిదే. ఆ దేవుడి దయ వల్ల మీ ఆలోచన సఫలమైతే బానే ఉంటుంది. అవునండి, నాకు మా కోడళ్లపై పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు తమ తోటి కోడల్ని తప్పకుండా సరిచేస్తారు. అందుకే రేపు ఉదయం నుంచే లవ్లీకి శిక్షణ మొదలవుతుంది. మాకు బాగా తెలుసు తనకిదెంతో కష్టమైన పనని. అలాంటప్పుడు ఎందుకు? మీకు బాగా తెలుసు కదండి, మాకు మా నియమ నిబంధనలపై ఎంత నిబద్ధత ఉండేదో. కానీ అత్తగారి కోసం మా చేతులతో మేమే స్వయంగా వాటిని పాడు చేశాం. మా దృష్టిలో, ఇంకా లోకం దృష్టిలో దిగజారిపోయాం. నిజమండి, ఈ అమ్మాయిలో మార్పు మాకొక లక్ష్యం, సాధించాల్సిందే. ఇక మీరే చూస్తారుగా
తను ఎలా ఈ ఇంటి పద్ధతుల ప్రకారం జీవించనుందో. ఎందుకంటే కౌసల్యాదేవి సిద్ధాంతాలను ఎవరూ అధిగమించలేరు. 4 గంటలకి లేవాలా? 5:30 గంటలకల్లా రెడీ అవ్వాలి. 6 గంటలకి పూజ కోసం పూజ గదిలో ఉండాలి. ఆ తర్వాత 7 గంటలకు కోడలు గౌరీతో వంట మొత్తం చెయ్యాలి. మీకెందుకు నవ్వొస్తుంది? అరే నాకెందుకు వస్తుంది? లేదు 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 లేదు. 7:30 గంటల్లోపు మీనాక్షితో కలిసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి. 8 గంటల్లోపు డైనింగ్ టేబుల్ పై అందరికి టిఫిన్లు రెడీ చేయాలి. ఇంకా ఉదయాన్నే బెట్టి లాంటివి ఉండవు. నీ గదిని నువ్వే శుభ్రం చేసుకోవాలి. ఇంకా అయ్యో ఎందుకు ఆపావు? అంతా చదువు, అప్పుడే రూల్స్ అయిపోలేదు. ఇది బిగినింగ్ మాత్రమే. కానివ్వు. నీ తోటి కోడళ్ళు చేసే పనిని చూసి శ్రద్ధగా గమనించాలి. ఆ పనులన్నీ వేగంగా నేర్చుకోవాలి. ఆచారి మీనాక్షి వదిన, తను చదవటానికే కష్టపడుతుంది, ఇంకెలా చేస్తుంది? చెయ్యాలి, తప్పదు. చూసి నేర్చుకున్నది చేయడం కోసమే. ఈ శిక్షణ కార్యక్రమం రేపటి నుంచి మొదలవుతుంది. మొదటి పాఠం నీకు ప్రియా నేర్పుతుంది. తనే నీకు ఈ కుటుంబపు మిగతా కోడళ్ళలా ఉండే విధానం, నడవడిక, మాట మంతి నేర్పడంతో పాటు మొదటి వారం చేయాల్సిన పనులు వివరిస్తుంది. సమయానికి లేపుతుంది. అలాగే పూజా వేళకి నిన్ను గుడికి తీసుకొస్తుంది. అంతేకాదు, ఈ ఇంట్లో పూజ ఎలా చేయాలో తనే నేర్పిస్తుంది. తను 4 గంటలకి ఎలా లేస్తుంది? 5ంటికి లేవడానికి నాకు దేవుడు కనిపిస్తాడు. లవ్లీ ముందు నీ వీక్నెస్లు చెప్తే తను నీ మాటలా వింటుంది. అప్పుడు నిన్ను అస్సలు పట్టించుకోదు. చుప్. ఓకే. మార్నింగ్ త్వరగా లేవాలి. లేట్ అయితే నాకు కోపం వస్తుంది. కానీ ఈ లిస్ట్ లో ఉన్న రూల్స్ అన్ని దినచర్య. అదే నేను ఆ దినచర్యలోని ఏదైనా నియమాన్ని నేను పాటించకపోయినట్లయితే ఏమవుతుంది? ఒకవేళ నువ్వేదైనా తప్పు చేస్తే దానికి శిక్ష ప్రియ అనుభవించాలి. ఆ శిక్ష ఏంటనేది కేవలం అత్తగారే నిర్ణయిస్తారు.